शांति 9 अक्टूबर 2020 साकार मुरली। मीठे बच्चे सवेरे सवेरे उठ बाबा से मीठी मीठी बातें कर। अमृत वेళ లేచి బాబాతో మధురంగా మాట్లాడండి। विचार सागर मंथन करने के लिए सवेरे का टाइम बहुत अच्छा है। మనన చింతన చేయడానికి ఉదయం సమయం చాలా బాగుంటుంది। అమృత వేళ టైం చాలా బాగుంటుంది। प्रश्न बाबा पूछा, भक्ति भी भगवान को सर्वशक्तिवान कहते। भक्त भी भगवान को सर्वशक्तिवान कहते। భక్తులు కూడా భగవంతుణ్ణి సర్వశక్తివంతుడు అంటారు। और तुम बच्चे भी మీరు కూడా అంటారు। लेकिन दोनों में अंतर क्या है? ఇద్దరిలో తేడా ఏంటి అంటున్నారు। वो कहते भगवान तो जो चाहे वह कर सकता है। ఏమంటారు? భగవంతుడు ఏం కావాలంటే అది చేయగలుగుతాడు అంటారు। सब कुछ उसके हाथ में है, अंता ఆయన చేతిలోనే ఉంది అంటారు। लेकिन तुम जानते हो बाबा ने कहा है मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ। కానీ బాబా ఏమంటున్నారు? నేను కూడా డ్రామా యొక్క బంధనలో ఉన్నాను, కట్టుబడి ఉన్నాను। డ్రామా సర్వశక్తివాన్ है, నాకంటే కూడా డ్రామా సర్వశక్తివంతమైంది। బాప్కో సర్వశక్తివాన్ ఇస్లియే కహా జాతా, కానీ నన్ను అంటే తండ్రిని సర్వశక్తివంతుడని ఎందుకు అంటున్నారు మీరు? क्योंकि उनके पास सर्व को सद्गति देने की शक्ति है। ఆయన దగ్గర అందరికీ సద్గతినిచ్చే శక్తి ఉంది। ऐसा राज्य स्थापन करता जिसे कभी कोई छीन नहीं सकता। ఎలాంటి గొప్ప రాజ్యం స్థాపన చేస్తానంటే ఎవరు దాన్ని దోచుకోలేరు। ओम शांति। किसने कहा? बाबा ने। ओम शांति। ये किसने कहा? दादा ने। अब तुम बच्चों ने यह पहचाना है। బాబా ఏం ఓం శాంతి అంటారు, దాదా ఓం శాంతి అంటారు, అంటే బాబ్ దాదా ఇద్దరు ఓం శాంతి అంటారు। అందువల్ల మీరు గుర్తించారు కదా, ఊంచైతే ఊంచ్కి మహిమతో బహుత్ భారీ है। పరమోన్నతుడైన తండ్రి యొక్క మహిమ చాలా గొప్పది। कहते हैं सर्वशक्तिवान है तो क्या नहीं कर सकते? సర్వశక్తివంతుడు కదా, ఆయన ఏం చేయలేడు కనుక అంటారు। अब यह भक्ति मार्ग वाले तो सर्वशक्तिवान का अर्थ कुछ बहुत भारी निकालते होंगे। భక్తి మార్గం వాళ్ళు సర్వశక్తివంతుడంటే ఏదో గొప్ప అర్థం తయారు చేస్తారు। బాప్ कहते ड्रामा अनुसार सब कुछ होता है। డ్రామా ప్రకారమే అన్నీ జరుగుతాయి। मैं कुछ भी करता नहीं, నేనేమీ చెయ్యను। मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ, నేను కూడా డ్రామా యొక్క బంధనలోనే ఉన్నాను। सिर्फ तुम बाप को याद करने से सर्वशक्तिवान बन जाते हो। కేవలం మీరు బాబాని జ్ఞాపకం చేయడం వల్ల సర్వశక్తివంతులవుతారు। పవిత్ర बनने से तमो प्रधान से सतो प्रधान बन जाते हो। మీరు పవిత్రం అవ్వడం వల్ల తమో ప్రధాన ఆత్మలు సతో ప్రధానం అవుతారు। బాప్ సర్వశక్తివాన్ है, उनको सिखलाना होता है। ఆయన సర్వశక్తివంతుడు కనుక మీకు నేర్పించడం జరుగుతుంది। బచ్చే ముझे याद करो तो వికర్మ వినాశ్ हो जाएंगे। మీరు నన్ను గుర్తు చేస్తే వికర్మలు విదగ్ధం అవుతాయి అంటున్నారు। फिर सर्वशक्तिवान बन विश्व पर राज्य करेंगे। ఆ తర్వాత సర్వశక్తివంతుడై మీరు విశ్వంలో రాజ్యం చేస్తారు। శక్తి नहीं होगी तो राज्य कैसे करेंगे? శక్తి లేకపోతే రాజ్యం ఎలా చేస్తారు? శక్తి मिलती है योग से, इसलिए भारत का प्राचीन योग बहुत गाया जाता है। భారతదేశం యొక్క ప్రాచీన యోగం మహిమ చాలా ఉంది। तुम बच्चे नंबरवार याद कर फिर खुशी में आते हो। ఆ విధంగా మీరు నంబర్ వారీగానే సంతోషంగా ఉంటారు గుర్తు చేసి। तुम जानते हो हम आत्माएं बाप को याद करने से विश्व पर राज्य प्राप्त करते हैं। మీకు తెలుసు కదా, బాబాని జ్ఞాపకం చేస్తే మేము విశ్వం మీద రాజ్యం చేస్తామని। కోయికి తాకత్ నహీ జో छीन सके। అంత గొప్ప రాజ్యం ఇస్తారు ఆయన, దాన్ని ఎవరు దోచుకోలేరు। ఊంచైతే ఊంచ్ బాప్ కి మహిమా సబ్ కర్తే హై। ఆ పరమోన్నతుడైన తండ్రిని అందరూ మహిమ చేస్తారు। विश्व पर राज्य प्राप्त कर सकते हैं ना। एक भी मनुष्य नहीं जिसको यह पता हो कि यह नाटक है। ఇది నాటకమని ఒక్కరికి కూడా తెలియదు। अगर समझते हो कि नाटक है तो शुरू से अंत तक वह याद आना चाहिए। నిజంగా ముందు తెలిసి ఉన్నట్లయితే మీకు అది ముందు నుంచి మొదటి నుండి చివరి వరకు మీకు గుర్తు రావాలి కదా। नहीं तो नाटक कहना ही रंग हो जाता है। నాటకం అనడం కూడా పొరపాటే ఉంటుంది। कहते भी है यह नाटक हम पाठ बजाने आए हैं। ఈ నాటకంలో మీ పాత్ర నటించడానికి వచ్చామంటారు।
तो उस नाटक के ఆది మధ్య అంత को भी जानना चाहिए. ఈ నాటకం యొక్క ఆది మధ్యాంతాన్ని తెలుసుకోవాలి. यह भी कहते हैं हम ऊपर से आते हैं तब तो వృద్ధి होती रहती है. మీకు ఇది కూడా తెలుసుకోవాలి. మేము పైనుండి వస్తాము, క్రమంగా పెరుగుతుంది సంఖ్య. సత్యుగమేతో थोड़े मनुष्य थे. సత్యుగంలో కొద్ది మంది ఉంటారు. इतनी सब आत्माएं कहाँ से आई, మరి ఆత్మలందరూ ఎక్కడి నుండి వచ్చారు? ये कोई समझते नहीं कि ये అనాది बनाया అవినాశి డ్రామా है. ఇది ఇంత మాత్రం కూడా అర్థం చేసుకోరు. ఈ అనాదిగా తయారైనటువంటి డ్రామా, తయారు చేయబడిన డ్రామా जो आदि से अंत तक रिपीट होता रहता है. మొదటి నుండి చివరి వరకు అదే మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. तुम बायोस्कोप शुरू से अंत तक देखो, फिर दोबारा रिपीट करके अगर देखेंगे तो చక్ర జరూర్ హుబహు రిపీట్ होगा. సినిమా చూస్తారు మీరు, అది ఫస్ట్ షో అంతా అవుతుంది, మళ్ళీ దాన్ని సెకండ్ షో చూస్తే మళ్ళీ అదే సేమ్ తిరుగుతుంది కదా. జరా भी फर्क नहीं होगा, ఏమాత్రం తేడా ఉండదు కదా. బాప్ మీటే మీటే బచ్చోంకు కైసే బయట సమझाते. నా మధురమైన పిల్లలు కదా మీరు, మీకు ఎలా చెప్తున్నాను నేను, కిత్నా మీఠా బాప్ హై, నేను ఎంత ప్రియమైన తండ్రిని. బాబా ఆప్ కితనే మీఠే హో. మీరేమంటారు, బాబా నువ్వు ఎంత మధురమైన తండ్రివి. బాబా బస్ అభి తో హమ్ చల్తే హై अपने सुखधाम में. बाबा ने मी सुखधामाనికి వచ్చేస్తామంటారు. अभी यह मालूम पड़ा है कि आत्मा पावन बन जाएगी तो दूध भी वहाँ पावन मिलेगा. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఏమని ఆత్మ పావనమైతే అక్కడ పాలు కూడా పవిత్రమైనవి దొరుకుతాయి. శ్రేష్టాచారి మాతాయే బహుత్ మీఠీ హోతీ హై. అక్కడ శ్రేష్టాచారిగా ఉన్నటువంటి మాతలు చాలా పవిత్రమైన వాళ్ళు ఉంటారు. సమయ పర్ బచ్చోంకో ఆపే హీ దూద్ పిలాతీ హై. సమయానికి పిల్లలకు వాళ్ళు తమంత తామే పాలు తాగిస్తారు. बच्चे को रोने की दरकारी नहीं होती. పిల్లలు అక్కడ ఏడవాల్సిన అవసరమే లేదు. ఐసే यह भी विचार सागर मंथन करना होता है. ఆ విధంగా ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుంది. सुबह को बाबा से बातें करने से बड़ा मज़ा आता है. ఉదయమే లేచినప్పుడు బాబాతో ముచ్చటించడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. బాబా अब कितनी अच्छी युक्ति बताते हो. శ్రేష్టాచారి రాజ్య స్థాపన करने की, శ్రేష్టమైన రాజ్య స్థాపన చేయడానికి फिर हम श्रेष्ठाचारी माताओं की गोद में जाएंगे. మేము మంచి శ్రేష్టాచారం గల మాతల యొక్క ఒళ్ళో వెళ్తాము, వాళ్ళ దగ్గర జన్మిస్తాము. అనేక బార్ హమ్ హీ ఉస్ నయి సృష్టి మే గయే. మేము ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు ఆ కొత్త సృష్టిలోకి వెళ్ళాము. అవి హమారే ఖుషీ కే దిన్ ఆతే హై. ఇప్పుడు మాకు సంతోషప్రదమైన రోజులు రానే వచ్చేసినాయి. ఈ ఖుషీకి ఖురాక్ హై, ఇది సంతోషమనే పౌష్టికాహారం. ఇస్లియే గాయన్ भी है. అతీంద్రియ సుఖ పూछना हो तो గోప గోపిयों से पूछो. అతీంద్రియ సుఖం అడగాలంటే గోప గోపిలతో అడగండి. अब हमको बेहद का बाप मिला है, हमको फिर से स्वर्ग का मालिक श्रेष्ठाचारी बनाते हैं. ఇప్పుడు మనం స్వర్గ యజమానులు శ్రేష్టాచారిగా అవుతాం. कल्प कल्प हम अपना राज्य भाग्य लेते हैं, हार खाते हैं, फिर जीत पाते हैं. अभी बाप को याद करने से ही रावण पर जीत पानी है. బాబాని గుర్తు చేస్తేనే రావణుని పైన జయించడం. फिर हम पावन बन जाएंगे, అప్పుడు పావనం అవుతాం. वहाँ लड़ाई दुख आदि का नाम नहीं. అక్కడ యుద్ధము ఇవన్నీ కూడా లేనే లేవు. कोई खर्च नहीं, ఎలాంటి ఖర్చు లేదు. భక్తి మార్గ में జన్మ జన్మాంతర్ కిత్నా ఖర్చు కియా. భక్తులు అనేక జన్మల నుంచి ఎంత ఖర్చు చేశారు. కిత్నే ధక్కే కాయే, ఎన్ని బాధలు పడ్డారు. కిత్నే గురువు కియే, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళారు. अब फिर आधा कल्प हम कोई गुरु नहीं करेंगे. ఇప్పుడు అర్ధకల్పం వరకు మనం ఎలాంటి గురువులను పట్టుకోని అవసరం లేదు. శాంతిధాम सुखधाम जाएंगे. बाप कहते हैं तुम सुखधाम के राही हो. బాబా అంటున్నారు మీరు సుఖధామానికి వెళ్ళే ప్రయాణికులు. अब दुखधाम से सुखधाम में जाना है. वाह हमारा बाबा कैसे हमको पढ़ा रही है. ఎంత గొప్పవాడు మా తండ్రి, మాకు ఎట్లా చదివిస్తున్నారు. हमारा यादगार भी यहाँ है. మన జ్ఞాపకార్థం కూడా ఇక్కడే ఉన్నాయి. ये तो बड़ा वंडर है ना. इस दिलवाड़ा मंदिर को तो अपरम अपार महिमा है. अभी हम राजयोग सीखते हैं, उसका यादगार तो जरूर बनेगा ना. మనం రాజయోగం నేర్చుకుంటే దాని యొక్క జ్ఞాపకార్థంగా ఏదో తయారవుతుంది కదా. ये हूबहू हमारा यादगार है. ఈ దిల్వాలా టెంపుల్ తప్పకుండా మన జ్ఞాపకార్థమే. బాబా మమ్మ బచ్చే బయటే హై. అందులో మమ్మ బాబా పిల్లలు కూర్చున్నారు. నీచే యోగ सीख रहे हैं, కింద యోగం నేర్చుకుంటున్నారు. ऊपर से स्वर्ग की राजाई है, పైన స్వర్గ సామ్రాజ్యం చూపిస్తారు. జాడ్ మే भी कितना क्लियर है.
ఈ వృక్షంలో కూడా ఎంత క్లియర్గా ఉంది, బాబాని कैसे సాక్షాత్కార్ कराए చిత్ర బయట बनवाए है. బాబా సాక్షాత్కారాలు చేయించి చిత్రాలన్నీ తయారు చేయించారు కదా అంటున్నాడు బాబా. బాబానే ही సాక్షాత్కార్ कराया और फिर करेक्ट भी किया. బాబానే సాక్షాత్కారాలు చేయించారు, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేశారు. బాబా ఏం చేశారు, ఇంకా కిత్నా వండర్ है, ఇదంతా అద్భుతం అంటున్నాడు. सारी नई नॉलेज है, किसको भी इस नॉलेज का पता नहीं, बाप ही बैठ समझाते हैं. బాబానే చెప్తారు అంటున్నారు బాబా. मनुष्य कितना तमो प्रधान बनते जाती है. మనుష్య సృష్టి बढ़ती जाती है ना. మనుష్య సృష్టి పెరగడం వల్ల ఏమైంది, తమో ప్రధానం అయిపోయింది. भक्ति भी वृद्धि को पाते पाते तमो प्रधान बनती जाती है. यहाँ अब तुम सतो प्रधान बनने का पुरुषार्थ करते हो. गीता में भी अक्षर है मन मना भव. सिर्फ यह नहीं जानते कि भगवान कौन है. अब तुम बच्चों को सवेरे सवेरे उठकर विचार सागर मंथन करना है. ఇప్పుడు మీరు పిల్లలు ఏం చేయాలి, ఉదయమే లేచి మనన చింతన చేయాలి. మనుష్యం కో భగవాన్ కా పరిచయ కైసే దే, ఏమని మనుషులకి భగవంతుడి పరిచయం ఎలా ఇవ్వాలనేది మీరు మనన చింతన చేయాలి. భక్తి మే బి మనుష్య సవేరే సవేరే ఉట్కర్ కోటి మే బయట భక్తి కర్తే. భక్తిలో కూడా ఉదయమే లేచి అందరూ వాళ్ళ పూజా గదిలో కూర్చొని చక్కగా పూజ చేస్తారు, భక్తి చేస్తారు. वह भी विचार सागर मंथन हुआ ना, अभी तुमको ज्ञान का तीसरा नेत्र मिलता है. ఇప్పుడు మీకు ఎక్స్ట్రా ఏంటి, జ్ఞానం అనే మూడో నేత్రం దొరికింది. బాప్ తీసరా నేత్ర దేనేకి కథ సునాతే హేనా. బాబా మూడవ నేత్రం ఇచ్చిన దాని కథ చెప్తారు కదా, శ్రీనాథ మేళా అని. తుమ్కో హీ తీసరికి కథ అంటారనమాట. ఫిర్ తీసరికి కథ कह दिया है ना. तीसरी की कथा, अमर कथा, सत्यनारायण की कथा मशहूर है. ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి పొందినాయి. సునానే వాలా ఏక్ హీ బాప్ హై, చెప్పేది ఒక తండ్రి. వీటన్నిటికి నీ పేర్లు అనమాట. जो फिर भक्ति मार्ग में चलती है, ఇవన్నీ కూడా భక్తి మార్గంలో నడుస్తాయి. ज्ञान से तुम बच्चे साल्वेंट बनते हो, इसलिए देवता को పదమాపదం कहते हैं. ఇంకా మీరు పవిత్రం అవుతారు అక్కడ, అందుకని దేవతలను అనేక రెట్ల పుణ్యాత్మలు అంటారు. దేవత ఏ బహుత్ ధనవాన్ పద్మాపతి బంతే. దేవతలు చాలా ధనవంతులుగా అనేక రెట్లు పద్మాపతులుగా అవుతారు అన్నమాట. కలియుగ్ కో భీ దేఖో ఫిర్ సత్యుగ్ కో భీ దేఖో. కలియుగాన్ని సత్యుగాన్ని రెండు పోల్చి చూడండి. రాత్ దిన్ కా ఫరక్ హై. సారీ దునియా కి సఫాయి होने में టైం लगता है ना. మొత్తం ప్రపంచం అంతా స్వచ్ఛంగా క్లీన్ కావాలంటే టైం పడుతుంది కదా. ఏ బేహద్ కి దునియా హై, పెద్ద ప్రపంచం ఇది. భారత్ హై హీ అవినాశీ ఖండ్, భారతదేశం అన్నది శాశ్వతమైన ఖండం. కభీ ప్రాయలోప్ హోతా నహీ, ఇది ఎప్పుడు లుప్తమైపోదు. ఏక్ హీ ఖండ్ రహతా హై. అర్ధ కల్పం ఫిర్ అర్ధ ఔర్ ఖండ్ ఎమర్జ్ హోంగే నంబర్ వార్. అర్ధకల్పం వరకు ఒకటే ఖండం ఉంటుంది, ఆ తర్వాత నంబర్ వారీగా వేరే ధర్మాలు వస్తాయి, వేరే ఖండాలు మొదలవుతాయి అన్నమాట. तुम बच्चों को कितना ज्ञान मिलता है, बोलो. वर्ल्ड की हिस्ट्री जाग्रफी कैसे चक्कर लगाती, आकर समझो. చెప్పండి ఆ మాట. हाँ, बाकी उनमें पवित्रता की ताकत है जिससे भारत को थमाते हैं. ఎవరిలో అయితే పవిత్రతా శక్తి ఉందో వాళ్ళు భరతఖండాన్ని ఆపగలుగుతారు, కాపాడగలుగుతారు. नहीं तो भारत पता नहीं क्या हो जाता. ఈ పాపాలతో భారతఖండం ఏమైపోయేదో పాపం తెలియదు కదా. మకాన్ కో పోచి ఆది లగాయి జాతి హేనా. ఇల్లు ఉందంటే పాడవుతుందని సున్నం వేసుకుంటుంటారు కదా అని అంటున్నారు బాబా. తో శోభా హోతీ హై, అప్పుడు కాస్త అందంగా కనపడుతుంది. భారత్ మహాన్ పవిత్రత అబ్ వహీ పతిత బనా, అంత గొప్ప పవిత్రమైన ఖండం పతితమైంది. వహా తుమ్హారా సుఖ్ భీ బహుత్ సమయ చల్తా హై, తుమ్హారే పాస్ బహుత్ ధన్ రహతా హై. అక్కడ సుఖం తక్కువ లేదు, ధనం కూడా తక్కువ లేదు. तुम भारत में ही रहते थे, तुम्हारा राज्य था, कल की बात है. ये राज्य ఉండేది నిన్నటి విషయమే కదా. फिर बाद में अन्य धर्म आए हैं, उन्होंने आकर कुछ सुधार कर अपना नाम बाला किया. వాళ్ళు వచ్చి వాళ్ళు కొంత బాగు చేసి వాళ్ళ పేరు గొప్పగా చేసుకున్నారు. अब वह भी सब तमो प्रधान बन गए. ఆ సాధు సన్యాసులు మహాత్ములు కూడా ఇప్పుడు తమో ప్రధానం అయిపోయారు. अब तुम बच्चों को कितनी खुशी होनी चाहिए, ये सब बातें नई को नहीं सुनानी है. ఇవన్నీ కొత్త వాళ్ళకి ఏమి చెప్పకండి. పైలే తో బాప్కి పహచాన్ దేని है ना. ఇవన్నీ ముందు చెప్పకూడదు కదా. ముందు బాబా పరిచయం ఇవ్వాలి. బాప్ కా నామ్ రూప్ దేశ్ కాల్ జాంతే హో, అడగండి. భగవంతుడి యొక్క నామరూప దేశకాలాలు తెలుసా.
ऊंचे थे ऊंच बाप का पाठ है, मशहूर होता है ना, ఉన్నతమైన పాత్ర బాబాది. अभी तुम जानती हो वो बाप ही हमको डायरेक्शन दे रहे हैं. ఆ తండ్రి మీకు డైరెక్షన్ ఇస్తున్నారు. तुम फिर से अपनी राजधानी स्थापन कर रहे हो. మీరు మళ్ళీ మీ రాజధాని తయారు చేసుకుంటున్నారు. तुम बच्चे मेरे मददगार हो, మీరు నాకు సాయం చేసేవాళ్ళు కదా. तुम पवित्र बनते हो, तुम्हारे लिए पवित्र दुनिया जरूर स्थापन होनी है. तुम यह लिख सकते हो कि पुरानी दुनिया बदल रही है ना. फिर यह सूर्यवंशी चंद्रवंशी राज्य होगा. ఈ పాత ప్రపంచం పోతుంది అంటే మళ్ళీ సూర్య చంద్రవంశాల రాజ్యం వస్తాయి. फिर రావణ రాజ్యం होगा. ఆ తర్వాత మళ్ళీ రావణ రాజ్యం. చిత్రం पर समझाना बहुत मीठा लगता है. చిత్రాలను పట్టుకొని చెప్పడం చాలా బాగుంటుంది. इसमें इनमें तिथि तारीख का सब लिखा हुआ है. ఇందులో దాన్ని తిథి తారీఖులను రాసిబడి ఉన్నాయి. భారత్ का प्राचीन राजयोग माना याद. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం అంటే యాద్ అనమాట. याद से विकर्म विनाश होती है और पढ़ाई से स्टेटस मिलती है. చదువు ఈ చదువుతోనేమో పదవి దొరుకుతుంది అని చెప్తున్నాడు బాబా. యాద్తోనేమో వికర్మలు వినాశనం అవుతాయి. दैवी गुण धारण करने हैं ना. हाँ, इतना जरूर है माया के तूफान आएंगे. తప్పదు, ఈ మాయ యొక్క పరీక్షలు రాక తప్పదు. सवेरे उठकर बाबा से बातें करना बड़ा अच्छा है. ఉదయమే లేచి బాబాతో మాట్లాడడం చాలా బాగుంటుంది. భక్తి और ज्ञान दोनों के लिए ये टाइम अच्छा है. భక్తి జ్ఞానం ఈ రెండింటి కోసం టైం చాలా బాగుంటుంది. ఆ సమయం मीठी मीठी बातें करनी हो चाहिए ना, మధురంగా మాట్లాడాల్సి ఉంటుంది. अभी हम श्रेष्ठाचारी दुनिया में जाएंगे. बड़ों के दिल में तो यह रहता है ना कि हम शरीर छोड़ गर्भ में जाएंगे. పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి అనిపిస్తుంది మేము చనిపోతే ఏమనిపిస్తుంది, శరీరం వదిలిపెట్టి వేరే తల్లి గర్భంలో వెళ్తాం. బాబా కిतना నషా చడాతే హే. బాబా ఎంత నషా ఇప్పిస్తారు. ఐసీ ఐసీ బాతే బయటకి కరో. అలాంటి మాటలు బాబాతో మాట్లాడండి. తో తుమ్హారా జమా హో జాయేగా. शिव बाबा हमको नरकवासी से स्वर्गवासी बना रहे हैं. पहले पहले हम आते हैं, सारा ऑलराउंड पार्ट हमने बजाया. ఫస్ట్ ఈ సృష్టిలో మనం వస్తాము, మొత్తం ఆది నుండి అంచెం వరకు మనమే పాత్ర నటిస్తున్నాము. అబ్ బాబా కైతే ఇसे చీచీ చలో చోలేకో छोड़ दो. ఈ అసహ్యమైన వస్త్రాన్ని వదిలిపెట్టండి. దేహ సహిత సారీ దునియాకు భూల్ జాओ. దేహ సహితంగా ప్రపంచాన్నంతా మర్చిపోండి. ఏ బేహద్ కా సన్యాస్ है. ఇలా చేయడమే అనంతమైన సన్యాసం అంటే త్యాగం. వహా భీ తుమ్ బూఢే హోంగే తో సాక్షాత్కార్ హోంగా. సత్యుగంలో కూడా వృద్ధులైతే మీకు సాక్షాత్కారాలు అవుతాయి. हम बच्चा बनते हैं, तुमको खुशी होगी ना. बचपन तो सबसे अच्छा है. బాల్యం చాలా అన్నిటికంటే మంచిది. ऐसे ऐसे सवेरे बैठ विचार सागर मंथन करना. అలాగా ఉదయం లేచి మనన చింతన చేయండి. పాయింట్స్ निकलेगी तो तुमको खुशी होगी. ఖుషీ మే గంట 1.5 घंटा बीत जाता है. ఈ విధంగా సంతోషంగా ఉంటే గంటలు గంటలు గడిచిపోతాయి. जितनी प्रैक्टिस होती जाएगी उतनी खुशी बढ़ती जाएगी. ఎంత అలవాటైతే అంత మీకు సంతోషం పెరుగుతుంది. बहुत मज़ा आएगा. और फिर घूमते फिरते याद करना. ఆ విధంగా తిరుగుతూ కూడా తిరుగుతూ కూడా జ్ఞాపకం చేయాలి బాబాని. ఫుర్సత్ बहुत है, టైం చాలా ఉంటుంది. విఘ్న పడేంగే, విఘ్నాలు వస్తుంటాయి. इसमें कोई शक नहीं, దీంట్లో అనుమానం ఏం లేదు. దందే మే మనుష్యకో నీంద్ నహీ ఆతి. వ్యాపారం చేసుకునేవాడికి ఎప్పుడు నిద్ర అనేది రాదు. సుస్తు లోగు నీంద్ కర్తే హే. సుస్తు లోగు నీంద్ కర్తే హే. సోమరులు అయితే నిద్రపోతారు. తుమ్ జితనా హో సకే శివ బాబా కో హీ యాద్ కర్తే. ఎంత వీలైతే అంత మరి బాబాని గుర్తు చేయండి. తుమ్కో బుద్ధి మే రహతా హై. శివ బాబా కే లియే హమ్ భోజన్ బనాతే. మీకు బుద్ధిలో ఉంటుంది కదా శివ బాబా కోసం భోజనం తయారు చేస్తున్నామని. శివ బాబా కే లియే హమ్ యహ కర్తే హే. బాబా కోసం ఇలా చేస్తాము. భోజన్ भी శుద్ధి से बनाना. భోజనం కూడా పవిత్రంగా తయారు చేయాలి. ఐసే చీజ్ నా హో జిస్సే కిట్పిట్ హో జాయ్. బాబా అలాంటి వస్తువులు ఉండకూడదు దాంట్లో, వంటలో గొడవ అయ్యేలాగా. బాబా ఖుద్ भी యాద్ కర్తే హే నా. బాబా కూడా స్వయంగా గుర్తు చేస్తారు కదా. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते. मुख्य सार
सवेरे सवेरे उठकर बाबा से मीठी मीठी बातें करनी है. ఉదయాన్నే లేచి బాబాతో మధురంగా మాట్లాడుకోవాలి. రోజు ఖుషీకి ఖురాక్ ఖాతే హుయే, రోజు సంతోషమనే పౌష్టికారం స్వీకరిస్తూ అతేంద్రియ సుఖ అనుభవ కర్ణ, అతేంద్రియ సుఖానుభూతిని పొందాలి. सतयुगी राजधानी स्थापन करने में बाप का पूरा मददगार बनने के लिए पावन बनना है. సత్యుగ రాజధాని స్థాపన చేయడానికి పూర్తిగా బాబాకు సాయం చేసేవాళ్ళై పావనం కావాలి. యాదసే వికర్మ వినాశ్ కర్నే హే, బాబాని జ్ఞాపకం చేసి వికర్మలు వినాశనం చేసుకోవాలి. భోజన్ బి శుద్ధిసే బనానా హై, భోజనం కూడా పవిత్రంగా తయారు చేయాలి. వరదాన్ స్వస్థితి ద్వారా పరిస్థితియోం పర్ విజయ ప్రాప్త करने वाले, మీ స్వస్థితిని సక్రమంగా ఉంచుకొని వచ్చినటువంటి పరిస్థితులపైన విజయం పొందేవారై సంగమయుగ విజయరతన్ భవ, సంగమయుగంలో విజయరత్నాలు అవ్వండి అంటున్నారు బాబా. పరిస్థితియోం పర్ విజయ ప్రాప్త करने का సాధన్ హై స్వస్థితి. ఎన్ని పరిస్థితులు వచ్చినా మనము విజయం పొందాలంటే మన సాధన ఏముండాలి? స్వస్థితిని సరిగా చేసుకోవాలి. యహ దేహ భీ పర్ హై స్వనహి, ఈ దేహం కూడా మనది కాదు, పరాయిదే. స్వస్థితి స్వధర్మ సదా సుఖక అనుభవ కరాతా హై, మీరు ఆత్మస్థితిలో ఉంటే, ఆత్మధర్మంలో ఉంటే ఎప్పుడు సుఖంగా అనుభూతి పొందుతారు. और प्रकृति धर्म अर्थात परधर्म या देह की स्मृति किसी न किसी प्रकार के दुख का अनुभव कराती है. ప్రకృతి ధర్మం అంటే పరధర్మం అన్నమాట. అది జ్ఞాపకం పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో దుఃఖాన్ని అనుభవింపజేస్తుంది అది. తో జో సదా స్వస్థితి మే రహతా హై వో సదా సుఖ కా అనుభవ కర్తా హై, ఎవరైతే స్వస్థితిలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు సుఖాన్ని అనుభవం చేసుకుంటారు. ఉస్కే పాస్ దుఃఖకి లహర్ నహీ ఆ సక్తి, వాళ్ళకి దుఃఖం అనేది రానే రాదు. ఓ సంగమయుగి విజయరతన్ బన్ జాతి, వాళ్ళు సంగమయుగంలో విజయరత్నాలు అవుతారు. అచ్చా స్లోగన్, परिवर्तन शक्ति द्वारा व्यर्थ संकल्पों के बहाव का फोर्स समाप्त करो. పరివర్తన చేసుకునే శక్తి ద్వారా మీకు వచ్చే వ్యర్థ సంకల్పాల యొక్క ప్రవాహం యొక్క ఫోర్స్ని సమాప్తం చేయండి అంటున్నారు. మాతేశ్వరి యొక్క విషయం ఏంటంటే, ఒకటి ఇస్ అవినాశి ఈశ్వరీయ జ్ఞాన ప్రాప్త करने के लिए, ఈ శాశ్వతమైనటువంటి ఈశ్వరీయ జ్ఞానాన్ని పొందడానికి कोई भी भाषा सीखनी नहीं पड़ती है, ये भाषा నేర్చుకోవాల్సిన అవసరం లేదు. अपना जो ईश्वरीय ज्ञान है वो बड़ा सहज और मीठा है, చాలా సహజమైంది, మధురమైంది. इससे जन्म जन्मांतर के लिए कमाई जमा होती है, దీనివల్ల అనేక జన్మల వరకు మనకు పుణ్య సంపాదన జరుగుతుంది. ये ज्ञान अपना जो ईश्वरीय ज्ञान है, यह ज्ञान इतना सहज है जो कोई भी महान आत्मा अहल्याए जैसे पत्थर बुद्धि, कोई भी धर्म वाला बालक से लेकर वृद्ध तक कोई भी प्राप्त कर सकता है. ఈ జ్ఞానం ఎంత గొప్ప సహజం అంటే, ఏ సాధు సన్యాసులైనా శాపగ్రస్తులైన పూర్తిగా పాషాణతుల్యమైన బుద్ధి గల వాళ్ళైనా, ఏ ధర్మం వాళ్ళైనా, పిల్లలైనా పెద్దలైనా అందరూ పొందొచ్చు ఈ జ్ఞానాన్ని. దేఖో ఇత్తనా సహజ హోతే భీ, మరి బాబా అందరూ ఈ జ్ఞానం తీసుకోవచ్చు అంటున్నారు. ఇంత సులభంగా ఉన్నటువంటి జ్ఞానము దునియా వాళ్ళే ఈ జ్ఞానకు బహుత్ భారీ సమస్తే, దీని ప్రపంచం వాళ్ళు ఎంత ఇది మా వల్ల కాదు, ఎంత ఇది పెద్ద గొప్ప భారం అనిపిస్తుంది అనుకుంటారు. కోయి సమస్తే జబ్ హమ్ బహుత్ వేద శాస్త్ర ఉపనిషద్ పढ़कर बड़े बड़े विद्वान बने, उनके लिए फिर భాషా सीखनी पड़ी. కొందరు అనుకుంటారు మేము గొప్ప వేద శాస్త్రాలు ఉపనిషత్తులు చదువుకొని పండితులమయ్యాము అనుకుంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళు భాష నేర్చుకోవాలి, మనకు అవసరం లేదు. బహుత్ హఠయోగ్ కరే, చాలా హఠయోగాలు చేసేవాళ్ళు తభీ ప్రాప్తి కోసం हो सकेगी, అప్పుడే కదా వాళ్ళకి ప్రాప్తి దొరికేది. లేకిన్ ఏ తో హమ్ అప్నే అనుభవ్ సే జ్ఞాన్ చుకే హై, కానీ ఇది మనం మన అనుభవంతో తెలుసుకున్నాము. యహ జ్ఞాన్ బడా హీ సహజ్ హై, ఈ జ్ఞానం చాలా సులభమని, సరళ హై, సరళమని కూడా తెలుసుకోండి. క్యోంకి స్వయం పరమాత్మ పడా రహా. ఇంత సరళం ఎందుకైందంటే స్వయంగా భగవంతుడు చదివిస్తున్నాడు. ఇస్మే నా కోయి హఠక్రియ, నా జప తప్, నా శాస్త్రవాది పండిత్ వన్నా, దీంట్లో హఠయోగాలు చేసేది లేదు, జపతపాలు చేయాల్సిన పని లేదు, శాస్త్రార్థం చేయాల్సిన అవసరం లేదు, పండితులు కావాల్సిన అవసరం లేదు.
ना कोई इसके लिए సంస్కృత భాష सीखने की ज़रूरत है. దీనిలో సంస్కృత భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ये तो नेचुरल आत्मा को अपने परमपिता परमात्मा के साथ योग लगाना है. ఇది సహజం అన్నమాట. ఆత్మకు తన తండ్రితో పాటు తండ్రితో యోగం చేయాలని తెలుసుకోవాలి. బల్ కోయి ఇస్ జ్ఞాన్ కో నా భీ ధారణ కర్ సకే, పోనీ ఈ జ్ఞానాన్ని ఎవరు కూడా మేము ఆచరించలేము అంటారు. తో భీ సిర్ఫ్ యోగ్ సే భీ బహుత్ ఫాయిదా, కేవలం యోగం చేయండి, ఆయన గుర్తు చేయండి, చాలా లాభం అవుతుందని చెప్పండి. ఇస్సే ఏక్ తో పవిత్ర బంతే హే, ఒకడేమో పవిత్రమవుతారు. దూసరా ఫిర్ కర్మబంధన్ భస్మీభూత్ హోతే, కర్మబంధన్ అంతా కూడా దగ్ధమవుతుంది. और कर्मातीत बनते ఇంకా ఏమవుతుంది, కర్మాతీతం అవుతారు. ఇతనీ తాకత్ హై ఇస్ సర్వశక్తిమాన్ పరమాత్మకి యాద్ మే. ఎంత శక్తి ఉందంటే సర్వశక్తివంతుడైన పరమాత్మ జ్ఞాపకంలో. బల్ वो अपने साकार ब्रह्मा तन द्वारा हमें योग सिखला रही है. అయినా మన యొక్క బ్రహ్మ బాబా ద్వారా సాకారంలో తనువు ద్వారా ఈ యోగం నేర్పిస్తున్నారు. परंतु याद फिर भी डायरेक्ट उस ज्योति स्वरूप शिव बाबा को, शिव परमात्मा को करना है. కానీ మీరు డైరెక్ట్గా ఆ జ్యోతి స్వరూపుడైన పరమాత్మను తో యోగం చేయాలి. ఉస్ యాద్ సే హీ కర్మబంధన్కి మైల్ ఉతరేగి. ఆ జ్ఞాపకంతోనే మీకు కర్మబంధన అని ఈ పాపం తరిగిపోతుంది. అచ్చా, ఓం శాంతి. అవి పాయింట్ भी सुनेंगे. ओम शांति. हमारा रिमार्क है कि अंत में बाबा बाहे फसार कर कहे. అంతిమ సమయం ఇప్పుడు బాబా బాహువులు చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆవో బచ్చే ఆవో, ఐసే గలే లగాకర్ వతన్ మే బేచ్ దే. అలా మనకు దగ్గర తీసుకొని వతనంలోకి పంపడానికి రెడీగా ఉన్నారు. ఐసీ స్థితి బనానీ హై, అలాంటి స్థితిని మనం తయారు చేసుకోవాలి. దిల్ కహే 100% హమారా యహ రికార్డ్ హో. మీ మనస్ఫూర్తిగా మీరు ఇలాంటి రికార్డు ఉండాలని భావన చేయండి. బాబాకి శ్రీమత్ అనుసార్ హమారా మన్ వచన్ కర్మ హో. మన ఇష్ట ప్రకారం కాదు, బాబా యొక్క శ్రీమతం ప్రకారం మన మనసా వాచా కర్మణ ఉండాలి. బాబా హమే సర్టిఫికెట్ దే. బాబా మనకు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎలాగా? ఈ సంస్కారం సే, సంకల్పం సే, దృష్టి వృత్తి సభీ సే పాస్ వితానర్ హై. ఈ పిల్లలు సంస్కారాల్లో కానీ, సంకల్పంలో కానీ, దృష్టి భావనలో కానీ, దేంట్లో కూడా అన్నిట్లో ఫుల్ పాస్ అయ్యారు అని బాబా సర్టిఫికెట్ ఇవ్వాలి. ఐసీ కమాల్ కరో, అంత అద్భుతాలు చేయండి. తబ్ కహేంగే సమర్పిత్, అప్పుడే మీరు సమర్పితులైనట్టు. ఐసీ కమాల్ నహీ కియా తో సమర్పిత్ క్యా హువా. అలాంటి అద్భుతం చేయనప్పుడు మీరు ఏమీ అద్భుతం చేసినట్టు అంటున్నాడు బాబా. ఓం శాంతి. किरण किरण को निरख नयन से, हो जा मन में मगन. ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा. अब चल कर ले मिलन. ज्योति बिंदु परमात्मा से है मेरी आत्मा. अब चल कर ले मिलन. 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 अब चल